హాయ్ పిల్లలు, డిజిటల్ తరగతులకు స్వాగతం. లోహాలు, అలోహాలు అంటే మీకు తెలుసు. వాటి యొక్క ధర్మాలు రెండు రకాలు. ఒకటి భౌతిక ధర్మాలు, రెండు రసాయన ధర్మాలు. లోహాల భౌతిక ధర్మాలైన తాంతవత, స్థరణీయత, ఉష్ణ వాహకత మరియు విద్యుత్ వాహకత వాటి గురించి కూడా తెలుసు. ఇప్పుడు లోహాల రసాయన ధర్మాలు మనం తెలుసుకుందాం. అసలు రసాయన ధర్మాలు అంటే ఏంటి, ఇవి ఏ విధంగానైనా ఉపయోగపడతాయా అనే సందేహం మీకు కలుగుతుంది. రసాయన ధర్మాలు అనగా పదార్థాల ప్రవర్తన. ఈ రసాయన ధర్మాలు శాస్త్రవేత్తలకు వాటి నమూనాలను కనుక్కోవడానికి మరియు పదార్థాలను పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ రసాయన ధర్మాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. లోహాల రసాయన ధర్మాలు. మైండ్ మ్యాప్. లోహాల రసాయన ధర్మాలు. లోహాలు, అలోహాలు ఆక్సిజన్తో, నీటితో, ఆమ్లాలతో ఎలా చర్య జరుపుతాయో తెలుసుకుందాం. అలాగే వాటి చర్యాశీలతను కూడా పరిశీలిద్దాం. లోహాలతో ఆక్సిజన్ ఎలా చర్య జరుపుతుందో చూద్దాం. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు: మెగ్నీషియం తీగ, ఎరుపు లిట్మస్ కాగితము, సారాయి దీపము, నీలి లిట్మస్ కాగితము, అదేవిధంగా ఆకురాయి, గాజు కడ్డీ, టాంగ్స్, నీటి కుప్పే, త్రిపాది. పిల్లలు, ఈ ప్రయోగాన్ని చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూద్దాం. పిల్లలు, ఇది మెగ్నీషియం తీగ. దీనిని జాగ్రత్తగా పరిశీలించండి. ఇది మెరుపును కోల్పోయింది కదా, అందుకే దీనిని ఆకురాయి సహాయంతో రెండు వైపులా రుద్ది ఈ ప్రయోగానికి ఉపయోగించాలి. పిల్లలు, మెగ్నీషియం తీగను మొదటగా ఆకురాయి, కార్బన్ పేపర్ సహాయంతో శుభ్రపరచుకోవాలి. మండుచున్న మెగ్నీషియం తీగను నేరుగా తదేకంగా చూడకూడదు. పిల్లలు, ఈ ప్రయోగ నిర్వహణ విధానాన్ని చూద్దామా? మొదటగా టాంక్ సహాయంతో మెగ్నీషియం తీగను ఈ విధంగా పట్టుకొని త్రిపాదిపై ఉంచిన సారాయి దీపంపై మెగ్నీషియం తీగను ఈ విధంగా ఉంచి మండించాలి. పిల్లలు, ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి. ఏం జరిగింది గమనిస్తున్నారా? మెగ్నీషియం తీగ పూర్తిగా కాలిపోతూ బూడిదగా మారింది. ఈ బూడిదే మెగ్నీషియం ఆక్సైడ్. మండుతున్న సారాయి దీపాన్ని మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా జాగ్రత్తగా ఆర్పాలి. ఈ బూడిదను గాజు కడ్డీ సహాయంతో పొడిగా చేయాలి. పిల్లలు, ఇలా జాగ్రత్తగా పొడి చేయాలి. ఈ పొడికి బీకర్తో కొన్ని చుక్కల నీటిని పోసి గాజు కడ్డీతో ఈ విధంగా కలపాలి. ఈ ద్రావణాన్నే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం అంటాం. ఇది ఎరుపు లిట్మస్ కాగితం. ఈ ఎరుపు లిట్మస్ కాగితాన్ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో ముంచి ఏం జరుగుతుందో చూద్దాం. పిల్లలు, గమనిస్తున్నారు కదా, ఎరుపు లిట్మస్ కాగితం మెల్లిగా నీలి రంగులోకి మారుతుంది. అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ద్రావణం క్షార స్వభావాన్ని కలిగి ఉంది. మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య పొంది మెగ్నీషియం ఆక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఇది ఎరుపు లిట్మస్ను నీలిరంగులోకి మార్చును. కావున
ఇది క్షార స్వభావం కలిగి ఉంది. లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి క్షార స్వభావం గల ఆక్సైడ్లను ఇవ్వగలవని తెలుసుకున్నాం. పిల్లలు, ఇప్పుడు మనం అలోహాలతో ఆక్సిజన్ ఏ విధంగా చర్య జరుపుతుందో చూద్దాం. ఈ ప్రయోగానికి కావలసిన జాగ్రత్తలు. పిల్లలు, సల్ఫర్ను మండించినప్పుడు ఏర్పడే వాయువును పీల్చరాదు, ఇది ప్రమాదకరం. ఇప్పుడు ప్రయోగ నిర్వహణ విధానాన్ని చూద్దాం. దీనిలో సల్ఫర్ పొడి ఉంది. సల్ఫర్ని గంధకం అని కూడా అంటాం. స్పాచులా సహాయంతో కొద్దిగా సల్ఫర్ పొడిని తీసుకొని డిఫ్లగ్రేటింగ్ స్పూన్లో వేయాలి. సారాయి దీపాన్ని వెలిగించి ఆ మంటపై డిఫ్లగ్రేటింగ్ స్పూన్ను ఉంచాలి. పిల్లలు, ఏం జరుగుతుందో పరిశీలించండి. పరిశీలిస్తున్నారు కదూ? ఇక్కడ వాయువు రావడం గమనించవచ్చు. గంధకం మండడం ప్రారంభం కావడంతోనే స్పూన్ను ఒక వాయు సంగ్రహణ జాడిలో ఉంచి మూత పెట్టాలి. జాడి నిండా వాయువు నిండడం మీరు గమనిస్తున్నారు. అంటే సల్ఫర్ గాలిలోని ఆక్సిజన్తో చర్య పొంది సల్ఫర్ డయాక్సైడ్ను ఏర్పరిచిందన్నమాట. ఈ జాడీలోకి కొంత నీటిని పోసి మూత బిగించాలి. ఈ సంగ్రహణ జాడిని చేతితో పట్టుకొని బాగా ఊపాలి. ఇలా ఊపినప్పుడు జాడీలో గల సల్ఫర్ డయాక్సైడ్ వాయువు నీటితో చర్య పొంది సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు మనం కొంత ద్రావణాన్ని గాజు తొట్టెలో తీసుకొని నీలి లిట్మస్ కాగితంతో టెస్ట్ చేద్దాం. ఏం జరుగుతుందో ఊహించండి. నీలిరంగు లిట్మస్ కాగితం ఎరుపు రంగులోకి మారింది. దీన్ని బట్టి ద్రావణం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందని మనం తెలిసింది. ఇప్పటి వరకు మనం చూసిన లోహ, అలోహ ఆక్సైడ్ల ద్రావణాలను, లిట్మస్ కాగితాల రంగులను మీరు గమనిస్తున్నారు. లోహ ఆక్సైడ్ ద్రావణంలో ముంచిన ఎరుపు లిట్మస్కు బదులుగా నీలి లిట్మస్ను, అలాగే అలోహ ఆక్సైడ్ ద్రావణంలో ముంచిన నీలి లిట్మస్కు బదులుగా ఎరుపు లిట్మస్ కాగితాన్ని ఉంచినట్లయితే ఏం జరుగుతుంది? లిట్మస్ కాగితాల రంగులలో ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకో ఊహించండి. మీ ఉపాధ్యాయునితో చర్చించండి. సల్ఫర్ ఆక్సిజన్తో చర్య పొంది సల్ఫర్ డయాక్సైడ్ను ఏర్పరుస్తుంది. ఇది నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చును. కావున ఇది ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపి ఆమ్ల స్వభావం గల ఆక్సైడ్లను ఇవ్వగలవని నేర్చుకున్నాం. పిల్లలు, లోహాలు తుప్పు పట్టడం గురించి ఇప్పుడు నేర్చుకుందాం. మీరు చూస్తుంది మెగ్నీషియం తీగ. దాని మెరుపును ఇది పూర్తిగా కోల్పోయింది. డిఫ్లగ్రేటింగ్ స్పూన్ కూడా దాని యొక్క మెరుపును కోల్పోవడం జరిగింది. దీనికి కారణం ఏంటో తెలుసా? ఇనుప వస్తువులు గాలిలోని తేమ, ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు వాటిపై తుప్పు ఏర్పడుతుంది. రంగులోని చోట ఇనుము తుప్పు పట్టడం, మెగ్నీషియం, వెండి వస్తువులు మరియు ఆభరణాలు గాలితో చర్య పొంది వాటి మెరుపును కోల్పోవడం, అలాగే రాగి విగ్రహాలు మరియు వంటపాత్రలు మెరుపును కోల్పోయి ఆకుపచ్చగా మారతాయి. దాదాపు అన్ని లోహాలు గాలితో చర్య జరుపుతాయి. పిల్లలు, ఆలోచించండి. బంగారం, ప్లాటినం వంటి లోహాలు వాటి మెరుపును ఎందుకు కోల్పోవు? మీ ఉపాధ్యాయునితో చర్చించండి. ఇప్పుడు లోహాలు నీటితో ఏ విధంగా చర్య జరుపుతాయో చూద్దాం. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు మాత్రమే నిర్వహించాలి. ఎందుకంటే సోడియం చాలా క్రియాశీలకమైనది, ప్రమాదకరమైనది. విద్యార్థులు ఈ ప్రయోగాన్ని దూరం నుండి పరిశీలించాలి. ఈ ప్రయోగ నిర్వహణ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. మొదటగా గాజు తొట్టెలో నీటిని, ఫినాఫ్థలిన్ను, సోడియం లోహాన్ని తీసుకుందాం. గాజు తొట్టెలో నీరు పోసి నీటిలో ఫినాఫ్థలిన్ సూచికను
వేయాలి. ఆ తర్వాత సోడియం చాలా క్రియాశీలకమైంది కావున దీన్ని ఈ విధంగా కిరోసిన్లో భద్రపరచడం అనేది. జాగ్రత్తగా కిరోసిన్లోని సోడియం ముక్కను ఈ విధంగా తీసుకోవాలి. సోడియం ముక్కను నీటిలో వేసినట్లయితే నీటితో ఈ విధంగా చర్య పొంది పింక్ రంగులోకి ఈ విధంగా నీరు మారిపోవడాన్ని మీరు గమనిస్తున్నారు. ఫినాఫ్థలిన్ సూచిక వల్ల ఈ పింక్ రంగు రావడం జరుగుతుంది. అంటే సోడియం నీటితో చర్య జరపడం వల్ల ఇది ఈ రంగులోకి మారడాన్ని మనం గమనించవచ్చు. దీనితో లోహాలు కూడా నీటితో చర్య జరుపుతాయి. గమనిక: సాధారణంగా అలోహాలు నీటితో చర్య జరపవు. లోహాలు ఇప్పుడు ఆమ్లాలతో ఏ విధంగా చర్య జరుపుతాయో చూద్దాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ ప్రయోగంలో సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మరియు ఇతర ఆమ్లాలను వినియోగించినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఈ ప్రయోగ నిర్వహణ విధానం ఇప్పుడు చూద్దాం. మొదటగా పరీక్ష నాళికలో జింకు ముక్కలను ఈ విధంగా తీసుకొని సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని మెల్లిగా గాజు గోడ వెంబడి పోసినట్లయితే జింకు ముక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి, పిల్లలు చూసారా ఏ రకమైన శబ్దాన్ని మీరు వింటున్నారు? గాజు గోడ వెంబడిని మీ చేతిని ఈ విధంగా తాకినట్లయితే మీ చేతు ఈ విధంగా ఉష్ణాన్ని గ్రహించడం మీరు చూడవచ్చు. పరీక్ష నాళికలో మనం జింక్ క్లోరైడ్ను గమనించవచ్చు. గమనిక: సాధారణంగా అలోహాలు ఆమ్లాలతో చర్య జరపవు. చర్యాశీలతను ఇప్పుడు పరిశీలిద్దాం. చర్యాశీలత అనగా ఒక పరమాణువు మరొక మూలకంతో సులువుగా రసాయన చర్యలో పాల్గొనడం. అనగా ఒక మూలకం వేగంగా రసాయన చర్యలో పాల్గొన్నట్లయితే ఆ మూలకమునకు ఎక్కువ చర్యాశీలత కలదని అంటాం. ఉదాహరణకు పొటాషియం మరియు సోడియం. ఒక మూలకం వేగంగా రసాయన చర్యలో పాల్గొనకపోతే ఆ మూలకమునకు తక్కువ చర్యాశీలత కలదని అంటాం. ఉదాహరణకు వెండి, బంగారం. లోహాల చర్యాశీలతను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రయోగ నిర్వహణ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. మొదటగా 3 రకాల బీకర్లను మనం ఈ విధంగా తీసుకుందాం. మొదటి బీకర్ను ఏగాను, రెండవ, మూడవ బీకర్లను బీసీలుగాను తీసుకున్నట్లయితే మొదటి బీకర్లో 50 మిల్లీలీటర్ల నీటిని తీసుకొని ఇదే విధంగా మిగతా 2 బీకర్లలో కూడా 50 మిల్లీలీటర్ల నీటిని తీసుకోవాలి. పిల్లలు గమనిస్తున్నారు కదూ? ఈ 3 బీకర్లలో సమానమైన నీటి పరిమాణాన్ని తీసుకున్న తర్వాత మొదటి 2 బీకర్లలో స్పాచులా సహాయంతో 5 గ్రాముల కాపర్ సల్ఫేట్ను ఏ బీకర్లో, అదేవిధంగా మరొక 5 గ్రాముల కాపర్ సల్ఫేట్ను రెండవ బీకర్ అయినటువంటి బీ బీకర్లో తీసుకొని స్పాచులా సహాయంతో ఈ 2 బీకర్లను కలియబెట్టాలి. ఐదు గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ను మూడో బీకర్లో వేసి స్పాచులాతో కలియబెట్టాలి. జింకు ముక్కల్ని మొదటి బీకర్లో ఈ విధంగా వేయాలి. రెండవ బీకర్లో కాపర్ సల్ఫేట్ ద్రావణానికి ఇనుప ముక్కను వేయాలి. అదేవిధంగా మూడవ బీకర్లో ఐరన్ సల్ఫేట్ జలద్రావణానికి కాపర్ ముక్కను వేయాలి. కొద్దిసేపటి తర్వాత పరిశీలించినట్లయితే పిల్లలు చూడండి, ఏ బీకర్లో వచ్చే మార్పులని పరిశీలించండి. జింకు ముక్కలు కాపర్ సల్ఫేట్ ద్రావణంతో చర్య పొందడం మనం గమనించవచ్చు. మొదటి బీకర్లో ఉన్న నీటిని ఈ విధంగా వేరు చేసినట్లయితే అడుగు భాగంలో కాపర్ రంగులో
ఉన్న పదార్థాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఏర్పడిన ఈ ముక్కలను మనము వాచ్ గ్లాసులో వేసినట్లయితే చర్య జరగక ముందు జింకు ముక్కను, జరిగిన తర్వాత జింకు ముక్కను పిల్లలు ఇక్కడ పరిశీలించండి. అదేవిధంగా రెండవ బీకర్ను పరిశీలించినట్లయితే ఇనుప ముక్క కాపర్ సల్ఫేట్ ద్రావణంతో చర్య జరపడం గమనించవచ్చు. రెండవ బీకర్లో గల నీటిని ఈ విధంగా వేరు చేసినట్లయితే ఇందులో గల ఇనుప ముక్క మీద కాపర్ రావడాన్ని మనం గమనించవచ్చు. పిల్లలు చూస్తున్నారు కదా, ఇనుప ముక్క పైన కాపర్ రావడాన్ని మనం చూడవచ్చు. మూడో బీకర్లో గల ఐరన్ సల్ఫేట్ కాపర్ ముక్క రసాయన చర్యని ఇప్పుడు చూద్దాం. ఇందులో గల కాపర్ ముక్కను పరిశీలించండి. రసాయన చర్యకు గురైందా? ఈ కాపర్ ముక్కను శ్రావణం సహాయంతో వాచ్ గ్లాస్లో తీసుకొని పరిశీలించినట్లయితే ఇది ఎలాంటి రసాయన చర్యకు గురి కాలేదని మనం గమనించవచ్చు. దీనికి కారణమేంటో తెలుసుకుందామా? పిల్లలు గమనించండి. కాపర్ సల్ఫేట్లో గల కాపరు ఇనుప ముక్కలో గల ఐరన్ స్థానభ్రంశం చెందించి కాపర్ ఇనుప ముక్క మీదికి రావడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ఇనుప ముక్క మీదికి కాపర్ పూర్తిగా రావడాన్ని మనం ఇంతకుముందు చేసిన ప్రయోగంలో గమనించవచ్చు. పిల్లలు ఈ ప్రయోగంలో పరిశీలించినట్లయితే ఎక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు తక్కువ చర్యాశీలత ఉన్న లోహాలను స్థానభ్రంశం చెందిస్తున్నాయి. అదేవిధంగా తక్కువ చర్యాశీలత కలిగి ఉన్న లోహాలు ఎక్కువ చర్యాశీలత ఉన్న లోహాలను స్థానభ్రంశం చెందించలేకపోతున్నాయి. పిల్లలు ఇంతవరకు మనం నేర్చుకున్న అంశాలన్నింటిపైన మూల్యాంకనాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఆక్సిజన్తో చర్య జరిపే ఏ లోహాలు మీ ఇంటిలో ఉన్నాయో తెలపండి. అలోహాలు చర్యాశీలతను కలిగి ఉంటాయా? మెగ్నీషియం తీగను ఆకురాయి లేదా కార్బన్ పేపర్తో ఎందుకు రుద్దాలి? ప్రాజెక్టు పని. మీ ఇంటిలో గల వివిధ లోహాలు, అలోహాలను గుర్తించి అవి గాలితో, నీటితో మరియు ఆమ్లాలు అనగా చింతపండు, నిమ్మకాయతో ఏ విధంగా చర్య జరుపుతాయో గమనించి వాటి చర్యాశీలత క్రమాన్ని వ్రాసి ఒక నివేదికను తయారు చేసి మీ తరగతి గదిలో చర్చించండి. పిల్లలు ఇంతవరకు లోహాలు, అలోహాలు మరియు వాటి యొక్క రసాయన ధర్మాల గురించి నేర్చుకున్నాం. ఇవి ఏ విధంగా ఉపయోగపడునో కూడా తెలుసుకున్నాం. ఇప్పటివరకు చేసిన ప్రయోగాలని మీ ఉపాధ్యాయుని సహాయంతో తిరిగి మీ పాఠశాలలో చేయండి. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.